హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా కొంత శ్రమతో కానీ పూర్తి చేయలేకపోతారు. ఇక ఈరోజు విద్యార్థులు కూడా శ్రమించాల్సి ఉంటుంది, సమయపాలన పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి శ్రమ వల్ల ఫలితం అనేది కలుగుతుంది. కాస్త శ్రమపడినా ఫలితం అనేది మీకు అనుకూలంగా వస్తుంది. అయితే ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఫలితాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. ఈ షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టినట్లయితే దానిలో వచ్చే లాభం కూడా సామాన్యంగానే ఉంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు లభిస్తాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించబడుతుంది. ఇక ప్రముఖుల పరిచయం వల్ల కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక శుభకార్యాలపై ఇంట చర్చలు చేస్తారు. ఇక ఈరోజు దైవసేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కాస్త ముందు తడబడినా మంచి ఫలితాలనే పొందుతారు. ఉద్యోగం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే అవి కూడా సమసిపోయే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం కూడా కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. ఇక సోదరుల మధ్య మైత్రి అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా అబద్ధాలు అనేవి తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ పరిశ్రమ వారికి కూడా నూతన ప్రాజెక్టులు దక్కవచ్చు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళనుకున్న వారికి కూడా మంచి ఫలితాలే కనబడుతున్నవి. ఇక వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, విద్యారీత్యా ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారికి కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు ఆరోగ్య పరిస్థితి కూడా కుదుట పడుతుంది. కొంత రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఆదాయం కూడా సంతృప్తికరంగానే ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు శ్రమతో కూడిన ఫలితాలు గోచరిస్తున్నవి. అంటే ఎంత శ్రమిస్తే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఎలాగలాగా పూర్తి చేయగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆస్తి వివాదాలు కూడా సమసిపోతాయి. కోర్టులో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక దూరపు బంధువుల రాక కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తల వ్యాపార లావాదేవీలు కూడా కుదుట పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన మార్పులను చోటు చేసుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకునేంత మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో ఏవైతే తగాదాలు ఉన్నాయో అవి కూడా సమసిపోతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి రోజు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.